వంశీ ఎపిసోడ్ అయిపోయింది. పోసారిపై కేసుల పరంపర కంటిన్యూ అవుతోంది. ఆ ఇద్దరు బెయిల్ల కోసం కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఇక టీడీపీ క్యాడర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మాజీ మంత్రి కొడాలి నాని వంతు కూడా త్వరలోనే రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అవినీతి కేసులతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నానిని కూడా కేసులు వెంటాడబోతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మాజీ మంత్రి కూడా అరెస్టుకు సిద్ధం కావాల్సిందేనా? అటు వంశీ ఇటు పోసాని, నెక్స్ట్ కొడాలి నాని వంతేనా? పోసాని మాదిరిగానే కొడాలికి వరుస కేసులు తప్పవా? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చర్చ, అదే కొడాలి నాని అరెస్టు ఎప్పుడు. అటు టీడీపీ క్యాడర్లో ఇటు ప్రజల్లో ఇదే హాట్ టాపిక్ గా కొనసాగుతూ వచ్చింది. ఇదే రోలో వల్లభనేని వంశీ పేరు కూడా వినిపించేది. కట్ చేస్తే 15 రోజుల క్రిందే ఆయన అరెస్ట్ అయ్యారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. 10 రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని కూడా హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఆ తర్వాత పలు కేసుల విషయంలో ఆయన్ను వరుసపెట్టి విచారణ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చింది అంటున్నారు టీడీపీ క్యాడర్. కానీ ఆయన అరెస్టు ఎప్పుడంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు కూటమి పవర్ లో ఉండడం, పలువురు నేతలను అరెస్టు చేయడంతో ఎందుకొచ్చిన తంట అని నోరు మెదపడం లేదు నేతలు. అయితే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిని అసలు వదిలిపెట్టొద్దని టీడీపీ క్యాడర్ అధిష్టానం మీద ప్రెజర్ పెడుతుంది. దీంతో అన్ని వివరాలు రెడ్ బుక్ లో ఉన్నాయి. దాని ప్రకారం అంతా జరిగిపోతుందని చెబుతున్నారట టీడీపీ పెద్దలు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక పోసాని కృష్ణమురళి విషయంలోనూ ఇలాగే ఉంది. ఆయనను ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. కేసులు కూడా లెక్కకు మిక్కిలున్నాయి. ఇక ఈ ఇద్దరి తర్వాత ఎవరు అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న మరో నేత పేరు కీలకంగా వినిపిస్తుంది. టీడీపీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీ మంత్రి కొడాలి నాని వైపే చూపిస్తున్నాయి. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదంటున్నారు. కొడాలి నాని ఈ మధ్య వంశీని అరెస్టు చేసినప్పుడు జగన్ ములాఖాత్ కు వెళ్తే ఆయనతో పాటు కనిపించారు. ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధం అవుతుంది అంటున్నారు. నాని కూడా ఒకటి కాకపోతే ఎన్ని కేసులైనా పెట్టుకోండి అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే బయటికి గంభీరంగా ఉన్నప్పటికీ కొడాలి నానిని కూడా అరెస్ట్ భయం వెంటాడుతుందట. నెక్స్ట్ అరెస్ట్ తనదేనని ఆయన మానసికంగా సిద్ధమై ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే గదైందని ఆయన వాయిస్ లో బేస్ పెంచారని అంటున్నారు. కొడాలి నానిని 2 రకాలుగా రౌండప్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అవినీతి కేసులతో పాటు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దాని మీదనే కేసులు పెడతారన్న టాక్ వినిపిస్తుంది. పోసాని కేసుల మాదిరిగానే అని అంటున్నారు. చంద్రబాబు లోకేష్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టారని విశాఖ 3 టౌన్ PS లో కొడాలి నాని మీద ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కేసు లింకుతో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మీద హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని. దాంతో కొడాలి మీద చర్యలకు టీడీపీ క్యాడర్ పట్టుబడుతుందట. అయితే సమయం చూసి నానిని కూడా అరెస్టు చేస్తారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.